శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వ్యాస భగవాన్ రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో బాలకాండలో మనం ఈరోజు 4-5 సర్గలు చెప్పుకుంటున్నాం. శివుడు పార్వతికి రామచంద్రుని యొక్క చరిత్ర చెప్తున్నారు. అందులో భాగంగా 4వ సర్గకు వచ్చేసరికి ఆ శివుడు పార్వతికి చెప్తున్నాడు, ఓ పార్వతి, విశ్వామిత్ర మహర్షి వచ్చినవాడు పరబ్రహ్మ, శ్రీరాముడు పరబ్రహ్మ అనే విషయం తెలుసుకొని ఆయన ఈ దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. రాగానే దశరథ మహారాజు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి చాలా ఆనందంగా ఆహ్వానించి ఆయన్ని అడిగాడు, స్వామి మీరు రాక కారణమేమి, మీ ఆజ్ఞకు నేను బద్ధుడనై ఉంటాను అని అడిగాడు. అడగగానే విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, నేను యజ్ఞం చేస్తూ ఉంటాను. నా యజ్ఞాలకి రాక్షసులు భంగం కలిగిస్తున్నారు. కాబట్టి నీ పుత్రుడైన రాముణ్ణి, రామలక్ష్మణుని ఇద్దరిని కూడా నా వెంట పంపు అని అడుగుతాడు. అడగంగానే ఇంకా దశరథ మహారాజు నిశ్చేష్టుడైపోతాడు. ఒక్కసారి ఆయన ఊహించాడు ఈ విధంగా అడుగుతాడని. అప్పుడు ఆయన వశిష్ఠ మహామునితో ఏకాంతంలో అడుగుతాడు, ఓ మునిశ్రేష్ఠ, ఈ విశ్వామిత్ర మహర్షి వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఈయన కోపం వస్తే శపిస్తాడు. తను నేనేమో ముందే చెప్పేశాను ఆయన ఆజ్ఞను పాటిస్తానని చెప్పి. ఇప్పుడు నేను చేయకపోతే అసత్య దోషం వస్తుంది. కానీ నేను ఇప్పుడు రాముడిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. అతడా చూస్తే బాలుడు, అతని చేత చేయించా, ఈ రాక్షస కార్యం చేయించా అంటే బాధగా ఉంది. కాబట్టి దీనికైనా ఇంకో ఉపాయం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఓ రాజా, నీకు ఒక రహస్యమైన విషయం చెప్పాలి. ఏంటంటే పూర్వజన్మలో నువ్వు కశ్యపుడివి, కశ్యప మా ప్రజాపతివి. నీ భార్య అతిథి ఇప్పుడు కౌసల్యగా పుట్టింది. మీ ఇద్దరు కూడా పూర్వజన్మలో ఆ పరమాత్మ కోసంగా ఘోరమైన తపస్సు చేశారు. మీ తపస్సుకు మెచ్చి ఆయన ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే మీ ఇద్దరు ఆ పరమాత్మే మీకు బిడ్డగా పుట్టాలని కోరుకున్నారు. మీరు మీ కోరిక అలా ఉంటే బ్రహ్మదేవుడు భూభారం భరించలేక ఆ భూభారం తగ్గించమని చెప్పేసి భూదేవి బాధపడుతోందని చెప్పి ఆయన కూడా పరమాత్మ ప్రార్థించాడు. ఆయన కోరిక తీర్చడానికి, ఇటు మీ కోరిక తీర్చడానికి పరమాత్మ 4 రకాలుగా తన స్వరూపాన్ని మార్చుకొని ఆయనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుగా పుట్టాడు. కాబట్టి రాముడును అనుకున్నట్టు సామాన్యమైన వ్యక్తి కాదు. అలాగే లక్ష్మణుడు కూడా ఆదిశేష అవతారం. కాబట్టి సంతోషంగా వాడిద్దరిని పంపించు. ఇంకొక విషయం ఏంటంటే సీతామాత అనే యోగమాయే సీతామాతగా పుట్టింది జనక మహారాజుకి. ఇప్పుడు ఆ సీతామాతను ఈ రామచంద్ర ప్రభువును కలపడానికే విశ్వామిత్రుడు వచ్చినాడు. కాబట్టి నువ్వు నిస్సంశయంగా పంపించేసి ఆనందంగా పంపించు, ఏమి ప్రమాదం లేదు నీ కొడుక్కి అని చెప్తాడు. అప్పుడు ఆయనకు ఆనందం అయిపోతుంది. ఆమెను వచ్చి రామలక్ష్మణుని పిలిపిస్తాడు. వాడిద్దరిని కౌగిలించుకొని వాళ్ళకి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టి ఆగ్రానించి అప్పుడు వాళ్ళిద్దరిని కూడా విశ్వామిత్రుడు అంటే పంపిస్తాడు. విశ్వామిత్రుడు కూడా ఆ రామలక్ష్మణుని పిలుచుకొని పోతూ దారిలో వాడిద్దరికి బల అతి బల అనే మంత్ర విజలిస్తాడు. దానివల్ల వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు, దుర్బలత్వం ఉండదు. అట్లా గొప్పవేమట ఆ విద్యలు అవిస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తాటక వనం ఉండే ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, ఓ రామ, ఇక్కడ తాటక అనే ఒక రాక్షసి ఉంది. ఈ రాక్షసి వల్ల ముల్లోకాలు బాధపడుతున్నాయి. కాబట్టి నువ్వు మాత్రము ఆ తాటకను సంహరించాలి, స్త్రీ అని ఆలోచించబాకని చెప్తాడు. అప్పుడు రాముడు సరే అని చెప్పి ధనుష్టంకారం చేస్తాడు. చేయంగానే దాంట్లో ఓంకార శబ్దం వచ్చేస్తుంది. ఆ శబ్దం విని ఆ తాటకు మహా ఉగ్ర రూపం దాల్చి రాముడి మీద యుద్ధానికి వస్తుంది. రాగానే రాముడు ఒకే ఒక బాణంతో దాన్ని వక్షస్థలం మీద కొట్టి సంహరిస్తాడు. అంతే. అది పూర్వజన్మలో శాపం వల్ల యక్షిణిగా ఉన్న ఆమె ఈ తాటక రూపాన్ని పొందింది. వెంటనే ఆమె శైలిలోంచి ఆ యక్షిణి రూపం దివ్యమైన శరీరంతో బయటకు వచ్చి శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శన చేసి పాదాలు నమస్కరించి
నాకు శాప విముక్తి కలిగించామని చెప్పి కృతజ్ఞతలు చెప్పి తన దివ్యలోకానికి వెళ్ళిపోతుంది ఆ యక్షిణి. ఇక అక్కడి నుంచి రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు కలిసి కామవనం అనే ప్రాంతానికి పోయి ఆ రాత్రి గడిపి మరి పక్కన రోజు సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతారు. అక్కడికి పోయిన తర్వాత రాముడు చెప్తాడు, ఓ మునివరా, మీరు మీ యజ్ఞ దీక్షలో పాల్గొనండి, మీరు యజ్ఞం చేసుకోండి, నేను మీకు రక్షణగా ఉంటాను మీ ఇద్దరం అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పి అక్కడ ఉండే ఋషులు అందరూ కలిసి విశ్వామిత్రుడు కలిసి యజ్ఞం మొదలు పెడతారు. మధ్యాహ్న సమయం అయ్యేసరికి మారీచుడు సుబాహుడు అనే వాళ్ళు రక్తము ఎముకలు అంతా కూడా ఆ యజ్ఞగుండంలో వర్షంలా కురిపిస్తారు. అప్పుడు రాముడికి కోపం వస్తుంది. వచ్చి ఆయన 2 బాణాలు ఒకేసారి సంధిస్తాడు. ఒక బాణం పోయి మారీచుడిని కొట్టి మారీచుడిని 100 యోజనాల దూరం పోయి సముద్రంలో పడేస్తుంది. ఈ సుబాహుని మాత్రం 2వ బాణం పోయి వాడిని భస్మం చేసేస్తుంది. ఇంకా దాంతో దేవతలంతా సంతోషించి పుష్పవృష్టి కురిపిస్తారు రామచంద్రమూర్తి మీద. ఇంకా విశ్వామిత్రుడు ఆనందమైపోతుంది, తన యజ్ఞం పరిసమాప్తి చేయించాడని చెప్పి ఆయన వాళ్ళిద్దరిని ఆలింగనం చేసుకొని మూర్ధాగ్రహణం చేస్తాడు. తర్వాత వాళ్ళు అప్పుడు 3 రోజులు గడుపుతారు అక్కడ ఆ సిద్ధాశ్రమంలో. 3 రోజులు విశ్వామిత్రుడి అనేక పురాణాలని చెప్తాడు రాముడికి. చెప్పి తర్వాత చెప్తాడు, రామా, మనం ఇప్పుడు జనక మహారాజు ఉండే మిథిలా నగరానికి వెళ్తున్నాం. అక్కడ జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడడానికి కోసంగా వెళ్తున్నాం. అంతేకాకుండా అక్కడ శివధనుస్సు ఒకటి ఉన్నది, అది చూడడానికి కోసంగా తీసుకెళ్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని, కాబట్టి మనం అక్కడికి వెళ్దామంటాడు. రాముడు సరే అంటాడు. అప్పుడు వాళ్ళందరూ మునులు అందరూ కలిసి విశ్వామిత్రుడు వీళ్ళంతా కలిసి బయలుదేరుతారు. బయలుదేరి మిథిలా నగరాన్ని బయలుదేరుతుంటే దారిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా పూలు పండ్లతో ఉంటుంది. కానీ అక్కడ ఒక పక్షి కూడా ఉండదు కనీసం. అప్పుడు అడుగుతాడు రాముడు, ఇంత సుందరవనంలో ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ కనీసం ఒక పక్షి కూడా వాళ్ళేది, ఒక పువ్వు మీద కానీ ఒక చెట్టు మీద కానీ ఒక కొమ్మ మీద కానీ, ఎందువల్ల ఇక్కడ ఏంది దీంట్లో ఉండే విషయం అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తాడు, ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం. ఆ గౌతమ మహర్షి గొప్ప విష్ణు భక్తుడు. ఆయన శ్రీహరి కోసంగా గొప్ప తపస్సు చేశాడు. అటువంటి ఆయన యొక్క తపశ్శక్తిని చూసి బ్రహ్మదేవుడు ఒక త్రిలోక సుందరి అయినటువంటి అహల్య అనే ఆమెనిచ్చి ఆయన వివాహం చేశాడు. ఆ త్రిలోక సుందరి మీద ఇంద్రుడు కన్ను పడింది. ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే గౌతమ మహర్షి ఇంట లేనప్పుడు చూసి గౌతమ మునిలాగా వేషం వేసుకొని వచ్చి ఆమెను అనుభవించాడు ఆ అహల్యని. దాంతో అదే సమయానికి గౌతమ మహర్షి రావడం, ఆయన చూడడం, అప్పుడు ఆయన కోపించి ఆ దేవేంద్రుని కాస్త నీ శరీరం అంతా కూడా 1000 భగములు కలుగాక అని శపిస్తాడు. అలాగే ఆ అహల్యను కూడా శపిస్తాడు. శపించి నువ్వు స్థిరగా ఇక్కడే ఉండు, ఈ ఆశ్రమంలోనే ఉండు, కానీ ఆమెకు తరుణోపాయం కూడా చెప్పేశాడు. ఇంద్రుడికి చెప్పలే కానీ అహల్యకు చెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి ఈ వనానికి వస్తాడు, ఎప్పుడైతే ఆయన వస్తాడో అప్పుడు నీ నిజరూపాన్ని పొందుతావు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోతాడు హిమాలయాలకు గౌతముడు. అప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమం ఇలాగే ఉంది. ఇక్కడే ఆమె ఉన్న చూద్దురా అని తీసుకెళ్తే అక్కడ ఒక శిల రూపంలో ఉంటుంది. అప్పుడు రాముడిపై ఆమె తాకగానే ఆయన పాదాలు తాకగానే వెంటనే ఆమె అహల్య తన రూపాన్ని పొందుతుంది. పొంది చాలా ఆనందపడిపోతుంది. వెంటనే మహాన్ భావ వచ్చావా ఇన్ని రోజులకి అంటే ఆమె గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇక్కడ పడదాకా ఉందన్నమాట. ఆమె అంత గొప్ప నిష్టగా ధ్యానం చేసింది రాముడిని. ఆమె అప్పుడు రాముడికి ప్రదర్శన చేసి నమస్కారం చేసి ఆయనకి స్తోత్రం చేస్తుంది. ఆమె ఈ అధ్యాత్మ రామాయణంలో ఈ స్తోత్రం చాలా గొప్పది. ఆ రాముని గురించి మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ అందులో కూడా ఆమె ఏం చెప్తుందంటే నేనే నిన్ను ఆశ్రయించి ఉండాలి ఎప్పటికీ అని కోరుకుంటూ ఆమె స్తోత్రం చేస్తోంది. ఆ స్తోత్రం చాలా బాగుంది. ఎట్టి చెప్తున్నది, స్వామి నేను కృతార్థురాలనైతిని, నీవు ఈ జగత్తునంతా మోహింపజేస్తున్నావు, నువ్వే ఈ సృష్టికంతా కర్తవు, నువ్వే కారణం, నువ్వే అద్వితీయుడివి, నువ్వే అవ్యయుడివి, నువ్వే అన్నీ అని ఆ అహల్యాదేవి ఆ శ్రీరామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తోంది.
నీ పాద పద్మాలు వచ్చి లక్ష్మీదేవి హృదయంలో ఉంటాయి. ఎటువంటి నీ పాదాలు బలి యొక్క గర్వాన్ని అంటడానికి కోసంగా ముల్లోకాలు ఆక్రమించాయి. అటువంటి నీ పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను, నిన్నే శరణాగతి చేస్తున్నాను. నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి, నీవే మహేశ్వరుడువు, నువ్వే ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మవు, అన్నీ నువ్వే. సర్వ ప్రాణుల యొక్క ప్రాణుల్లో నానా రూపాలతో ఉండేది నువ్వే. కాబట్టి ఓ సర్వేశ్వర, నన్ను రక్షించు, నేను ఎల్లవేళలా నీ పాదపద్మాలు విడవకుండా ఉండే భాగ్యాన్ని కలిగించు అని ఆమె రకరకాలుగా స్తోత్రం చేసింది. ఇక్కడ చేసి నమస్తే పురుషాధ్యక్ష, నమస్తే భక్తవత్సల, నమస్తే ఋషికేశ, నారాయణ నమోస్తుతే, ఎట్లా స్తోత్రం చేస్తున్నాను. భావయహరమేకం భానుకోటి ప్రకాశం, కరధృత చర చాపం కాలమేఘావభాసం, కనక రుచిర వస్త్రం రత్నకుండలాఢ్యం, కమల విసద నేత్రం సానుజం రామమీడే, స్తుత్యేవం పురుషం సాక్షాత్ రాఘవం పురతస్థితం, పరిక్రమ్య ప్రణమ్యాసు సానుజ్ఞాత యయోపతిం. ఆ విధంగా ఆమె అనేక రకాలుగా ఆ శ్రీరామచంద్రమూర్తి స్తోత్రం చేస్తే ఇక్కడ మనకు వ్యాస మహర్షి ఫలశ్రుతి కూడా రాస్తున్నారు. ఏమనంటే, ఎవరైతే ఈ స్తోత్రాన్ని రోజు చదువుతారో అటువంటి వాళ్ళకి సమస్త కోరికలు తీరుతాయి, వాళ్ళకి పుత్ర సంతానం కావాలంటే పుత్ర సంతానం కలుగుతుంది. ఎంత గొప్పది ఈ స్తోత్రం అంటే, ఆమె చేసిన స్తోత్రం అంత గొప్పదనమాట. దీన్ని ప్రతిరోజు పఠించవలసిందని చెప్పి ఫలశ్రుతి రచించారు వ్యాస మహర్షి. ఈ విధంగా మనం ఈరోజు బాలకాండలో ఉండే 4, 5 సర్గలు పూర్తి చేసుకుందాం. తర్వాత 6వ సర్గతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.